ఏదో ఒక ఇన్సిడెంట్, బాబు సీరియస్, అదొక క్యాప్షన్ వస్తుంది, బాబు సీరియస్. ఇంకేముంది సీరియస్ ఏందో నాకు తెలియదు, ఆ మాట ఏందో అర్థమైంది. బాబు సీరియస్, ప్రజలకి అంత క్యూరియస్. బాబు ఏమి సీరియస్ అయినది మాకు క్యూరియస్. ఇదే కదా జరుగుతుండేది. ఇంతకనే జరుగుతుందా? బాబు సీరియస్, పిల్లకాయలు కొట్టిన దానిలో బాబు సీరియస్, కాంతి కుమార్ చచ్చిపోయిందని. బాబు సీరియస్ ఎవరు? ఈయన సాయి కృష్ణ చచ్చిపోయింది. సీరియస్, ఆ సీరియస్ అనే పదానికే సీరియస్నెస్ పోయింది. దిస్ హౌ యు ఆర్ రన్నింగ్ ది స్టేట్. కర్మ రిటర్న్స్, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆ తప్పు చేయదు. ఆ విధమైనటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు కోరుకోదు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా పోరాటాలు ఉంటాయి, ఓట్లు గొడవలు ఉంటాయి, కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ we did not take it to the logical end what you are doing today. మీరు తీసుకుపోయినటువంటి పరిస్థితి మేమేం చేయలేదు, చేయం కూడా రేపు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ ప్రజలు ఉంటారా? దెబ్బతిన్నోళ్ళు, అహం దెబ్బతిన్నోళ్ళు, బాధపడ్డోళ్ళు, నష్టపోయినోళ్ళు, వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు కదా. ఇక మీ చేతులతో చంపబడినటువంటి వ్యక్తులు. రషీద్ అనే వ్యక్తి వినుకొండలో మీరు వచ్చినటువంటి వారం రోజుల్లోనే అతి దారుణంగా, కిరాతకంగా నడి వీధిలో తరిమి చంపినటువంటి ప్రభుత్వం. దానిలో ముఖ్యమైన ముద్దాయిలు కూడా చైనీలే. మీరు పోలీస్ ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి మేము వినుకొండలో కొరవాళ్ళకు 2-3 ముద్దాయిలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. మీరు చిత్తభ్రమలు. పతనమైంది ఈ యొక్క సాయి కృష్ణ హత్యని పిలుస్తాం. హత్యతో కాదు, క్రాంతి కుమార్ హింసని చంపిన రోజు కాదు, రోజే పతనం అయిపోయింది రాష్ట్రం. ఆ రోజే పతనం అయిపోయింది రాష్ట్రం. మీ నాయకుల యొక్క భాష, మీ ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీ కార్యకర్తలకి, పోలీస్ వ్యవస్థకి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీరు మాట్లాడిన మాటలు, కొడతాం, నరకతాం, చంపుతాం, మూలగొర్చని పెడతాం. అది ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? మీరే స్ఫూర్తి, మీరిచ్చిన బలం, మీరిచ్చిన సహకారం, కోఆపరేషన్, కన్నైవెన్స్ అండ్ కాన్స్పిరసీ 3 జరిగిన ఈ రాష్ట్రంలో. మీరు ఇచ్చిన భరోసా, సెహబాష్. ఒక చిన్న ధర్నా చేసేదానికి ఈ రాష్ట్రంలో హక్కు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్కి కలెక్టర్ ఆఫీస్కి పోయి మెమరాండం ఇవ్వాలనుకున్నటువంటి అంబటి రాంబాబు గారు, అందరికి కూడా అంబటి రాంబాబు గారి మీద కేసు. కలెక్టర్ ఆఫీస్కి పోయి మెమరాండం ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేదా? కాబట్టి మా నాయకుడు అక్కడికి పోయిన తర్వాత షేక్ అయింది. అప్పుడు దాకా ఆ వ్యవహారాన్ని ఎట్ట మభ్యపరచాలన్నట్టు ప్రయత్నిస్తున్నటువంటి వ్యవస్థలు. మా నాయకుడు పోయిన తర్వాత షేక్ అయ్యి కదలికి వచ్చింది. ఏందయ్యా మీరు చేసిన పని అయినా కూడా ఒక దొంగ పోలీసు ఇద్దరు ఒకటే ఉంటారా? ఒక పోలీస్ ఆఫీసర్ నేరస్తుని విచారించేది ఇంకో పోలీస్ ఆఫీసరా? ఏం న్యాయం జరగద్ది కంటి తులుపు తప్పక. వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసుతో పోలీస్ చేత ఇన్వెస్టిగేట్ ఇదే పోలీస్ చేత ఇన్వెస్టిగేట్ చేస్తే రాష్ట్ర పోలీస్ చేత న్యాయం జరగద్దు అనుకుంటున్నారా మీరు? నో. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసులో కూడా ఈ పోలీస్ వ్యవస్థ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి కస్టోడియల్ డెత్స్ అన్నిట్లో కూడా
సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగితే న్యాయం జరగదు. దట్స్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. తూతు మంత్రం వేసి ఇరంతా పొంగు చల్లారిన తర్వాత నీళ్లు చల్లి మ్యాటర్స్ డస్ట్ సెటిల్ అయిపోయిన తర్వాత మీ స్టోచర్ చేస్తారు ఇన్వెస్టిగేషను. దీన్ని నమ్మమంటారా? బాబు సీరియస్, దీన్ని నమ్మదామా? నిజంగా మీరు సీరియస్ అయితే, నిజంగా మీరు అనుకుంటే, నిజంగా మీరు బాధపడి ఉంటే, యు గాట్ ద రైట్ ఆస్క్ ఫర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరకపోతే మీరు దీన్ని కడతేర్చాలని ఉండాలి. ఈ కేసు నీరుగార్చాలని ఉండాలి, అంతే కదా. ఈ పోలీస్ చేసినట్టు దురాఘాతం ఇంకో పక్క పోలీస్ స్టేషన్ వచ్చి విచారిస్తే న్యాయం ఏంటి జరగద్దమ్మా? ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రభుత్వ ప్రజలకి? మీరు అంత అమాయకులు కాదు కదా. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ ఫర్ టు కల్ అవుట్ ది ట్రూత్, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వండి. సాతానకులంలో మదురై, చెన్నైలో ఎంతమంది పోలీసు ఉరిశిక్ష పడి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది కాబట్టి ఒక కస్టోడియల్ డెత్లో. మరి ఘోరంగా ఒక మాట వినబడుతున్న చెవుల్లో గింగిరమంటుండే వాళ్ళ తల్లి 50-60 రోజులకి తర్వాత రోజు డీజీపీ గారికి ప్రతి పోలీస్ ఆఫీసర్కి వినతి పత్రం ఇచ్చి నా కొడుకేడయ్యా చూపించని ప్రార్థయపడుతుంటే మీరు ఒక్కరైనా చెల్లించారా? మీరు ఒక్కరైనా ఏందిదని ఆలోచించారా? మీకు తెలుసు, మీకు తెలవ కాదు ఇది. ఇంత పెద్ద ఘోరం ఒక స్టేషన్లో పట్టణం నడి బొడ్డును జరిగితే ది హైరార్కీ ది పోలీస్ డిపార్ట్మెంట్ మాకు తెలవదనేది హాస్యాస్పదం కదా. పోనీ ఆఖరికి ఆ తల్లి ఒక్కటి అడిగింది, మా బిడ్డనన్నా ఇవ్వండి, లేదు ఆ బూడిదన్నా ఇవ్వండి, కర్మకతులు చేసుకుంటాను. ఆ ఒక్క మాటల్లో ఎవరికైనా కొంచెం మానవత్వం మిగిలుంటే కడుపు తరుక్కుపోదా అమ్మ? ఇప్పుడు దాకా దాన్ని కార్పెట్ కింద నెట్టేయాలన్నటువంటి ప్రభుత్వ ప్రయత్నాన్ని మా నాయకుడికి అక్కడికి పోయిన తర్వాత కాన్ బట్ సిచ్యువేషన్, ఏ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో తూతు మంత్రంగా కేసు రిజిస్టర్ చేశారు మీరు. నో, ఈ కేసుతో న్యాయం జరగదు, నిజం బయటికి రాదు. బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ చేత ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కోరటం సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాల్సిందని. ఒకవేళ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందర నిలబడుతుంది. దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయించడానికి న్యాయపరంగా ప్రతి ఒక్క ప్రయత్నం మా లీగల్ టీం తీసుకుంటుంది. విత్ అన్న కూడా చెప్తాడు ఇప్పుడు. ఆ రోజే మేము ఆ పిల్లగాడు ఆత్మకు శాంతి చేసిన దాని మీద ఎంత ట్రోలింగ్ అయ్యా. వాడు అటు ఉంటాడు ఇటు ఉంటాడే, ఏవో తెలియదు నాకు ఎన్ని కేసులు ఉన్నాయో. నిజంగా కూడా అఫెండర్ ఉంటాడు. మీరు పట్టుకొచ్చి చిత్రం చేసుకొచ్చి చంపేస్తారా? అన్యాయం కదా. అడిగేవాళ్ళు లేడని కదా మిమ్మల్ని. ప్రజలు కానీ గొంతెత్తితే వాడిని రథచక్రాల కింద నలిపేస్తున్నారు, పోలీస్ కేసులతో పెట్టి చంపేస్తున్నారు, మీరు హింసిస్తున్నారు రకరకాల. అందుకని నోరు ఎత్తేవాడు లేడు. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా అణచడానికి చాలా ఎక్కువ ప్రయత్నించారు, మీకు అందరికీ తెలుసు. తర్వాత మేధావుల మీద పడ్డారు, ఇప్పుడు సామాన్యుల మీద పడ్డారు, అదంతా మీకు తెలిసిన విషయం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో we got the only one alternative of means and ఇదే కంటిన్యూ అయితే ఈ ప్రజలకు జరిగే అన్యాయాలు ఒక్క మాట చెప్తానండి, ఏమవుద్ది ఇదే కంటిన్యూ చేస్తే. When the police, an institution sworn to protect the public, here it is transformed into private enforcement vicar of the political party. దీనివల్ల డెమోక్రసీ డస్ నాట్ మియర్లీ స్లైడ్ బట్ ఇట్ ఫ్రాక్చర్స్. డెమోక్రసీ అనేది టోటల్గా అంతమయ్యేటువంటి పరిస్థితి. కానీ
ఈ రెడ్ బుక్ రాజ్యాంగం థాట్ వచ్చిన రోజు నుంచి సిస్టమాటిక్ డిస్మాంట్లింగ్ ఆఫ్ ది డెమోక్రసీ జరుగుతూ వచ్చింది, రాష్ట్రంలో వస్తూ ఉంది. సిస్టమాటిక్ dismantling of the democracy right from the thought that crept into mind with Red Book రాజ్యాంగం సిస్టమాటిక్గా డిస్ట్రాయ్ చేస్తూ వస్తున్నారు ఈ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని. ఇంక ఈ రాష్ట్రంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఒక్క 77లో ఇందిరాగాంధీని కొద్ది రోజులేదో ఎమర్జెన్సీని పెట్టి ఇంత జనబాహుళ్యం మీద ఈ విధంగా చేయలేము. అటువంటి అంకె చుక్కలు చూపించారు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు. యూ కెనాట్ ఎస్కేప్ దట్, బట్ ఇట్స్ ఎ డూమ్స్ డే అట్ ఎ లేటర్ డేట్. బట్ ఈ లోపల మీరు చేసే దురాగతాలకి దానికి మార్గం ఏంటంటే ప్రజలతో మీకు చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా ఎస్టాబ్లిష్ లీగల్ డిఫెన్స్ నెట్వర్క్స్. లీగల్ డిఫెన్స్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు మమ్మల్ని ఆదేశించాడు. దాన్ని కార్యరూపంగా తీసుకోవాల్సినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ లీగల్ సెల్ అండ్ ప్రెసిడెంట్ ఫర్ లీగల్ సెల్, ఇట్ ఈస్ ఐ థింక్ దట్ దే వుడ్ స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ. లీగల్ డిఫెన్స్ నెట్వర్క్స్ మొదలు పెడతాం. ఫార్మ్ మ్యాసివ్ కోయిలిషన్ ఆఫ్ ప్రోబానో లాయర్స్ టు ప్రొవైడ్ 24 ఎమర్జెన్సీ లీగల్ సర్వీస్ టార్గెటెడ్ టు అపోజిషన్ లీడర్స్ యాక్టివిటీస్ అండ్ సిటిజన్స్. We must fight, the YSR Congress Party would fight every arbitrary arrest, illegal detention and fabricated charge in the courts. This is what our leader, మా అధినాయకుడు మాకు ఇచ్చినటువంటి దశ నిర్దేశించినటువంటి 2. డాక్యుమెంట్ అండ్ డిజిటలైజ్ అకౌంటబిలిటీ, ఎక్స్పోజ్ ది ట్రూత్. పవర్ థ్రైవ్స్ ఇన్ ది డార్క్నెస్. చీకటిలోనే ఈ నియంతృత్వం పెరగద్ది, చీకటిలోనే ఈ నియంతృత్వం విరాజిల్లది. ప్రతి పౌరుడు ఒక సాక్షిగా నిలబడదాం. ప్రతి పౌరుడు, ఎవ్రీ సిటిజన్ మస్ట్ బికమ్ ఏ విట్నెస్. అండ్ వీ షుడ్ సిస్టమాటికలీ డాక్యుమెంట్ పొలిటికల్ ఓవర్ రీచ్ త్రూ వీడియో రికార్డింగ్స్. వీడియో రికార్డింగ్స్ ఎక్కడ ఏమి చేస్తున్నా కూడా పోలీసు ఓవర్ రీచ్ కైండ్లీ ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉంది. ఎవరినైనా జీపెక్కిస్తున్నా, అరెస్ట్ చేస్తున్నా, చేసిన అది ఇల్లీగల్ అరెస్ట్. మీరు వీడియో రికార్డ్ చేయండి, మాకు పంపించండి. సెంట్రలైజ్డ్ కమాండ్ వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్, బట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ 24/7. అది కొత్తగా ఏం లేదు, కానీ సుదర్శన్ రెడ్డి గారు 24/7 పాపం ఆ చెవుల్లోంచి రక్తం గారిపోయింది దాకా రోజు రాత్రి 2 గంటలు 1 గంటల దాకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దట్ నెక్స్ట్ మొబిలైజ్ సివిక్ ఎడ్యుకేషన్ అలయన్సెస్. మేము బ్రాడ్ ప్యాటర్న్లో నాన్ పార్టిజాన్ అలయన్స్ అక్రాస్ ది సివిల్ సొసైటీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పౌరుల పార్టిసిపేషన్తో ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్స్ ఖచ్చితంగా మేము మాట్లాడతాం. స్టూడెంట్ గ్రూప్స్తో మాట్లాడతాం, ప్రొఫెషనల్ బాడీస్తో మాట్లాడతాం, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళ ఫండమెంటల్ ప్రాథమిక హక్కుల్ని. తర్వాత డిమాండ్ ఇన్స్టిట్యూషనల్ సపరేషన్, అది లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ సపరేషన్ అనుకోండి. ఒక బ్రాడ్ బేస్డ్ పొలిటికల్ అవేర్నెస్ గ్రూప్ దాన్ని క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వవేళలా చాలా సీరియస్గా ప్రయత్నిస్తుంది. ఇది మా నాయకుడికి మదిలో కలిగినటువంటి ఆలోచన మాకు చెప్పడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ అనేది లీగల్ సెల్ మీద ఉంది. దట్ ఐ హోప్ దట్ విల్ డూ ఇట్. నెక్స్ట్ అండి, ఇదే రైజ్ అయితే ఒక ఇబ్బంది ఉంది ఈ ప్రజాస్వామ్యంలో. విజిలెంటిజం అంటారు దాన్ని. విజిలెంటిజం అంటే షాడో జస్టిస్. ఈ పోలీస్ స్టేషన్ అంటే ఒక గతంలో పోలీస్ యూనిఫామ్ చూస్తే అది ఒక రక్షణకి భరోసాగా ఉండేది.
ఒక పోలీస్ యూనిఫామ్ కంట్లో పెడితే ఎక్కడ అన్యాయం జరిగిన పరిగెత్తి వాళ్ళ దగ్గరికి వచ్చి రక్షిస్తారని ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు పోలీస్ యూనిఫామ్ చూస్తే వాళ్ళు చూస్తే పారిపోతున్నారు జనం, భక్షకులుగా తయారైనటువంటిది. ఇది నేను పోలీసు ఒక్కరినే బ్లేమ్ చేయటం లేదు. ఈ రాజకీయ వ్యవస్థలో మీరు ఆడిస్తున్నటువంటి నాటకం ఇది. ఐ డోంట్ బ్లేమ్ ది ఓన్లీ పోలీస్ సిస్టమ్. మిమ్మల్ని తృప్తిపరచడానికి మీ యొక్క పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి మీరు పోలీస్ వ్యవస్థని ఈ విధంగా దిగజార్చారు. అప్పుడు విజిలెంటిజం అంటే టేకింగ్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్ లీడింగ్ టు మాబ్ జస్టిస్. ఇదే కంటిన్యూ అయితే వ్యవస్థ మీద నమ్మకం పోతే అది వద్దని కోరుకుంటున్నా నేను. అది మంచిది కాదు ప్రజాస్వామ్యాలను కోరుకుంటున్నా. మీకు విన్నవిస్తున్నా, మాబ్ వైలెన్స్ కింద వస్తుంది. ప్రతి పౌరుడు ఈ విధమైనటువంటి అరాచకాలకు గురైతే ఇట్ లీడ్స్ టు మాబ్ వైలెన్స్. ప్యారలల్ పవర్ స్ట్రక్చర్స్ వస్తాయి తర్వాత. అంటే చట్టపరంగా ఏ న్యాయం జరగదన్నట్టు ప్రజల్లో ఒక నిర్ణయానికి వచ్చిన రోజు, ఈ వ్యవస్థలో మాకు ఏ విధమైనటువంటి రక్షణ లేదు అని ప్రజల మనసులో ఆలోచన వచ్చిన రోజు గుర్తుపెట్టుకోండి. గ్యాంగ్స్ తయారవుతాయి. ఒక 10 మంది 20 మంది గ్యాంగ్స్ తయారై వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ అవతలను బెదిరించే పరిస్థితి వస్తుంది. అది తీసుకురావద్దు. అటువంటి రక్షణ చేయాల్సింది, ఇవ్వాల్సింది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థ మాయమైన రోజు, ఈ రక్షకులు భక్షకులు అయిన రోజు ప్రజాస్వామ్యంలో ఆ విధంగా లీడ్ అవుద్ది. తర్వాత పోలీస్ యాక్షన్స్ గో అన్పనిష్డ్ గానైతే ఈ ఒక సిగ్నల్ పోద్ది, పవర్ ఓవర్ రైట్స్ ది కాన్స్టిట్యూషన్ అని. పవర్ ఓవర్ రైట్స్ ది కాన్స్టిట్యూషన్ అని ఈ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి ఈ సమాజంలో. అది సమాజానికి మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు, రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఈ వ్యవస్థ మీద నమ్మకం ప్రజల్లో పోంగొట్టద్దు. మీ ఉచితమైనటువంటి రాజకీయ ప్రయోజనాలకి, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్కి, గెయిన్స్కి ఈ పోలీస్ వ్యవస్థను మీ తాపేదారులుగా వాడొద్దు. అన్చెక్డ్ అట్రాసిటీ ఆఫ్ ది పోలీస్, ప్లీజ్ ట్రై టు చెక్ ఇట్. మీరు చెక్ చేయరు, ఎందుకంటే మీకు కావాల్సింది అదే. మీకోసం అటు తయారైంది ఈ పోలీస్ వ్యవస్థ. మీరిచ్చినటువంటి స్ఫూర్తితో తయారైంది ఈ పోలీసు వ్యవస్థ. మార్గం ప్రజలకు ఉండేది సోషల్ ఎడ్యుకేషన్, మొబిలైజేషన్, సోషల్ కాన్షియస్, ఎడ్యుకేటింగ్ ది పబ్లిక్ ఆఫ్ దర్ ఫండమెంటల్ రైట్స్. మా చేతుల్లో అది ఒక్కటే మాత్రమే మిగిలింది. కాబట్టి ప్రజలారా, ఈరోజు మీ ముందరకు వచ్చి చెప్పడం, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు వ్యక్తిగత స్వార్థం కాదు. హార్ట్ బర్నింగ్ ఈ రాష్ట్రంలో అన్చెక్డ్ పోలీస్ వ్యవస్థ, ఈ కస్టోడియల్ మర్డర్స్, ఈ చిత్రహింసలు. ఒక పోలీస్ స్టేషన్కి పోతే కేసు రిజిస్టర్ చేయనటువంటి వైనం. ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోతాం, ప్రజల ఎనర్జీని ఛానలైజ్ చేస్తాం, చట్టపరంగా పోరాడతాం, చట్ట వ్యవస్థల్లో పోరాడతాం. ఇది వ్యవస్థలోకి తీసుకుపోతాం. మీరు చేసే దురాఘాతాలు ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజల్లో అవేకనం క్రియేట్ చేస్తాం. ఈ లోపల ప్రజలకి, అన్నార్తులకి ఒక రక్షణ కవచం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన శక్తి కొంది ఇస్తుందని నా మిత్రుడు, సహచరుడు సుదర్శన్ రెడ్డి గారు, బికాస్ ఈస్ హెడ్ ఆఫ్ ది లీగల్ సెల్ యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ లీగల్ సెల్, వారు ఇప్పుడు నేను చెప్పిన దానికి వారు ఆన్సర్స్ ఇస్తారు. ఏం చేయదలుచుకుంది వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్.